నేను కూడా 1200 కి అపాయింట్ అయినా భరత్ గారు. 1200 రూపాయలు ఇచ్చేప్పుడు టీచర్ పని చేయమంటే చాలా ఇబ్బంది పడేది. 96 లో 1200కి బస్ ఛార్జీలకు కూడా సరిపోయేది కాదు, పోయి రావడానికి కూడా సరిపోయేది కాదు. సరే మాకు ఉద్యోగం అని చెప్పి అప్రెంటిషిప్ విధానం 2 ఏళ్ళు 4 ఏళ్ళు అంటూ సో ఇట్లా చేస్తూ ఉంటాయి ప్రభుత్వాల, గేమ్స్ ఆడుతూ ఉంటాయి. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, టీచర్లకు సరే అంటే చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం అయింది కాబట్టి టీచర్లకు సివిల్స్ లాంటి ఎగ్జామ్ పెట్టి సివిల్స్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉన్నట్టు మిగతా వాళ్ళకేమో మిగతా గ్రూప్ 1 రాసేవాళ్ళు గ్రూప్ 2 రాసేవాళ్ళు డిగ్రీ ఉంటే చాలు. వీళ్ళకి డిగ్రీ తర్వాత బిఎడ్ లేకపోతే ఇంటర్ తర్వాత డిఎడ్ చేయాలి, మళ్ళీ టెట్ రాయాలి. టెట్లో నార్మల్ పాస్ కాదు 60%, 90 మార్కులు రావాలి 150కి. అదంతా అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి రాయాల. ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి ప్రూవ్ చేసుకోవాలట. ఈ ప్రూవ్ చేసుకునే లేకపోతే డిస్మిస్ అట. రోజులు నాకు అర్థం కాలే. ఒక్కసారి చేరిన రెవెన్యూ ఉద్యోగికి లేదు, ఒకసారి అంటే వేరే ఉద్యోగాలను కాదు, ఒకసారి చేరిన ఇరిగేషన్ ఉద్యోగికి లేదు, కమర్షియల్ ట్యాక్సెస్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, వాళ్ళెవరికి ఏముండదు. వాళ్ళకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా భరత్ గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తారనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ కదా. అంతే కదా. సరే అందరూ అవినీతి పరులు అనలే కానీ చెప్తున్నా, అవినీతి అనట్లేదు, అవినీతి అనట్లేదు, అందరూ అనట్లేదు, ప్రతి వ్యవస్థలో ఉన్నారు మోల్స్. బట్ ఒకటి నేను అనేది ఏంటంటే నేను టీచర్లకు చెప్పేది, భుజంగరావు చెప్పండి. ఎస్, ఎన్సీఆర్టీ పొరపాటున్నా కావాలన్నా వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ బై చాయిస్ బై ఛాన్స్ ఏదో కానీ మొత్తం మీద ఒక లెసన్ పెట్టారు. కోర్టుల గురించి ప్రస్తావన చేశారు అందులో. సుప్రీంకోర్టు బికేమ్ వెరీ సీరియస్. నేను ఓపెన్ గా మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా, ఏదైనా ఒక న్యాయస్థానానికి వెళ్ళండి, సెక్షన్ల అటెండర్ కానుంచి పై స్థాయి వరకు విచ్చలవిడిగా సీసీ కెమెరాలు లేకుండా ఉండవల్ల కోర్టులల్లా ఏసీబీలు రావు, వాళ్ళకి బాలో లేదు, విచ్చలవిడిగా జరుగుతుంది కదా కరప్షన్. మరి సుప్రీంకోర్టుకు అంత ఉన్నప్పుడు కింద ప్రక్షాళన చేసుకొని సెటరేట్ చేసి సంస్కరించుకోవాలి కదా. మా విద్యాశాఖ తేరగా దొరికింది. సంస్కరణలు అంటే మళ్ళొకసారి చెప్తున్నా మీకు, బడ్జెట్ సఫిషియెంట్ ఇవ్వాలి. కొటారి కమిషన్ చెప్పింది 20% ఇవ్వని, నాట్ ఈవెన్ 7.3, 7.6 ఇచ్చింది. 10% క్రాస్ అయితే లేదు కదా. గత ప్రభుత్వం కూడా 10-11% ఇచ్చింది కదా. వాళ్ళకు ఒక నిమిషం, వాళ్ళకు కేటాయింపులు చేసి భవనాలు ఈ స్కూల్ బిల్డింగ్ బాగుంది అనే విధంగా ఉండి భౌతిక వసతులు ఇచ్చి ఉపాధ్యాయులు రెడీగా ఉన్నారంటే సంసిద్ధంగా ఉన్నారు, ఉపయోగించుకునే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. మొత్తం మీరు ప్రైవేటుకు బార్లా గేట్ ఓపెన్ చేసి ఒక సుప్రీంకోర్టు భరత్ గారు ఒక పిల్లు వేస్తే ఆ పిల్లులో వ్యాఖ్యానించింది ఏమని, మా పిల్లలు లేరు కాబట్టి బళ్ళు మూస్తున్నాము అంటే, ఇన్ని వందల వేల మంది పిల్లలున్న ఆ స్కూలు ఎందుకు ఇలా అయ్యింది, ఓవర్ నైట్ అయిందా, ఇన్ని సంవత్సరాలుగా టైం పట్టింది కదా. వాట్ యు ఆర్ డూయింగ్, యూ గవర్నమెంట్, వాట్ యాక్షన్ యూ యాక్షన్స్ యూ హ్యావ్ టేకన్ అంటే నోరు తెరిచారు. అన్ని ప్రభుత్వాలు తీసుకున్నవి బాగు చేయడం చేసిందేం లేదు. సంస్కరణలు అంటే ఉన్నదాని నుంచి మరింత ఉన్నతంగా చేసుకోవడానికి, ఆర్థికంగా పరిపుష్టి చేసుకొని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలి. గానీ ఉపాధ్యాయుడు పదోన్నతులు ఎట్లు ఇవ్వాలి, ఉపాధ్యాయుడు గీతాల గురించి. థ్యాంక్ యూ. చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం అవసరమైంది. థ్యాంక్ యూ భుజంగరావు గారు, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు, అశోక్ సార్, అదేవిధంగా ఖట్కర్ రమేష్ గారు. మనం విద్యా కమిషన్ నుంచి కూడా చర్చకు పిలిచాం, బట్ వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని. బట్ ఏదైనా మీరైనా నేనైనా ఇవాళ టీచర్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని చెప్పి అందరికీ తెలుసు. అది కొటారి కమిషన్ కూడా చెప్పింది. ఇంజనీర్ అయినా, ప్రొఫెసర్ అయినా, డాక్టర్ అయినా, ఇప్పుడు మా టీచర్లు చాలా మంది ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి చెప్తే మోహన్ సారు, రామకృష్ణ సారు, అనంతరెడ్డి సారు, శ్రీకాంత్ సారు, సిరిసిల్ రాజేందర్ సార్, చాలా మంది దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. టీచర్లను ఒక దొంగలాగా చూడడం అనేది కరెక్ట్ కాదు. విద్యా కమిషన్ టీచర్ల వల్లే ఈ సిచ్యువేషన్ ప్రభుత్వాల వల్ల అయింది కదా. టీచర్ల వల్ల ఎందుకు ఇట్లా అయింది? ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, డిగ్రీ ప్లస్ పీజీ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ అంటారు, గవర్నమెంట్ కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్నా. సో ఎందుకు అప్పట్లోనే ఎందుకు ప్రాథమిక విద్యనే గవర్నమెంట్ లో ఎందుకు రావట్లేదు, అదే ఆలోచించాలి కదా. సో వాళ్ళను 5 సంవత్సరాల తర్వాత డిస్మిస్ చేయాలి. వాళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయి, జీతాలు ఎక్కువ కాదు, బిల్డింగ్లకు ఎక్కువ దోచుకుంటున్నారు, అదే ఆలోచించండి. నార్మల్ బిల్డింగ్ అవసరం, కింద కూర్చొని చదువుకున్నాం బెంచ్లు లేకుండా.
బెంచ్లు ఉండాలి, ఓ ఫ్యాన్ ఉండాలి, ఓ మంచి వాటర్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఇవి ఆలోచించాడు. కానీ ఒకటే స్కూల్కు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెడతా, మిగతా స్కూళ్ళని ఎండబెడతా అని ఆలోచించే బదులు మస్తు ఫండ్స్ ఉంటాయి. 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టకపోతే జిల్లా మొత్తం స్కూల్స్ బాగా చేసుకోవచ్చు. సో ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. మొత్తం విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అన్నీ కరెక్ట్ అని కాదు. టీచర్ల సంఘాలు కూడా మారాలి. ప్రభుత్వ స్కూల్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ప్రభుత్వాలకు ఏంటంటే ఎంత తక్కువ స్కూల్లో అయితే అంత తక్కువ మంది టీచర్లకు జీతం ఇస్తే జీతాల బారి నుంచి తప్పించుకోవచ్చనే ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఎన్రోల్మెంట్ పెరుగుతుందంటే టీచర్ల బాధ్యత అసలు కాదంటే కూడా తప్పు కాదు. కొంత టీచర్ల బాధ్యత కూడా ఉంటుంది కదా. మంచి చదువు చెప్పిన చోట, మంచి ఎన్రోల్మెంట్ చేసిన చోట ఉంటుంది కదా. క్వాలిఫికేషన్ మీకంటే తక్కువ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు కదా, డబ్బులు కట్టి మరి జాయిన్ అవుతున్నారు కదా, అదొక అదైపోయింది కదా. సో మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి టీచర్ల సంఘాలు కూడా మారాలి. రేషనలైజేషన్ ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయకపోతే, వాళ్ళు కాపాడుకోలేకపోతే, టీచర్ల సంఘాలు టీచర్లు కాలేకపోతే ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థని కాపాడే వాళ్ళే ఉండరు. ఇక టీచర్లు డైనోసార్ లాగా మిగులుతారు. చెప్తున్నారు కదా, ప్రభుత్వ టీచర్లు అనేది అంతరించిపోయే జాతి అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కరోనా తర్వాత దీని తర్వాత 8 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోయినారు. సో అదే ఆలోచించాలి. అల్టిమేట్ గా విద్యారంగం పరీక్షించబడాలి. ఏం జరుగుతుందనేది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ క్లియర్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. సో DNA లో మరో ఐటమ్ చూసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.